గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారికి మా హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి గ్రూప్ 1 కేసు ఏదైతే ఉన్నదో, సో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఇక్కడ కేసు ఏదైతే గ్రూప్ 1 కేసు ఏదైతే ఉన్నదో అది రిజర్వ్డ్ ఫర్ ద ఆర్డర్స్ అనేసి ఉంది. సో ఏ క్షణంలో అయినా ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి తీర్పు అనేది రాబోతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి చేపట్టినటువంటి గ్రూప్ 1 పరీక్ష సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది ప్రిలిమినరీ స్టేజ్ నుంచి దాదాపుగా మెయిన్ స్టేజ్ వరకు కూడా దాదాపుగా డజన్ల కొద్ది కేసులు పడడం జరిగింది. అటు ప్రిలిమినరీ స్టేజ్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 30 కేసులు, ఇప్పుడు మెయిన్స్ సంబంధించినటువంటి కేసెస్ కూడా దాదాపుగా 10-15 కేసులు కూడా రావడం జరిగిందనమాట. మరి మెయిన్స్లో అవకతవకలు జరిగాయంటూ సో వివిధ అభ్యర్థులు కొంతమంది ఏం చేశారంటే కేసు వేయడం జరిగింది. అయితే వాదనలు విన్న తర్వాత హైకోర్టు వాదనలు విన్నారు. సో అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు అడ్వకేట్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఇప్పుడు తుది తీర్పు అనేది రిజర్వ్లో ఉంచిందండి. సో ఏ క్షణంలో అయినా ఈ తీర్పు వెలువడించే అవకాశం ఉన్నదనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్స్ కేసు కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇక్కడ డబ్ల్యూపీ నెంబర్స్ 11439 అండ్ 86589032. సో ఇలాంటి మొత్తం మెయిన్స్కి సంబంధించినటువంటి మెయిన్స్పై అవకతవకలు జరిగాయనేసి ఒకళ్ళు చాలామంది కేసెస్ వేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేశారు. దాదాపుగా 8,000 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో 80 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, ఏదైతే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ 2 హాల్ టికెట్లు వేరువేరుగా ఇవ్వడము అనేసి, తర్వాత వివిధ సంబంధించినటువంటి ఇట్లా మెయిన్స్పై చాలా రకాలుగా కేసు వేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కేసు తీర్పు అనేది రిజర్వ్లో ఉంచారు. సో కేసు తీర్పు మనకు ఏ క్షణంలో కూడా రావచ్చు కాబట్టి మన వేచి చూడాలి. గౌరవనీయులైన హైకోర్టు ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు మరి ఏమిస్తుందో, మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళమని చెప్తారా, లేకపోతే గ్రూప్ 1 మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయమంటారా అనేది ఇప్పుడు హైకోర్టు చేతిలో ఉన్నది. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టినటువంటి ఏదైతే మూడోసారి గ్రూప్ 1 ఉన్నదో అది ఇప్పటికి కూడా తేలని పరిస్థితిలో ఉన్నది. దాదాపుగా బీఆర్ఎస్ హయాంలోనే కూడా 2 సార్లు రద్దు అవ్వడం జరిగింది. ఒకటి బయోమెట్రిక్ కారణంగా అయినా సరే, సో నెక్స్ట్ పేపర్ లీకేజ్ కారణంగా అయినా సరే ఇట్లా లీక్ అవ్వడం జరిగింది కదా. సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు ఈ కేసు కూడా ఒకవేళ ఇక గ్రూప్ 1 పైన ఫేవర్గా రాకపోతే మళ్ళీ దీంతో మూడోసారి కేసు క్యాన్సిల్ అవ్వడం జరిగిందన్నమాట. మూడోసారి గ్రూప్ 1 రద్దు అయితే ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ గ్రూప్ 1కి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ నిర్వహిస్తే మిగతా ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి అనేసి విద్యార్థుల్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. సో చూడాలి సార్, మనకు ఏ క్షణంలో అయినా ఈ తీర్పు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దాదాపు కూడా విద్యార్థులు అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే, ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు సరే ఈ యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఎవరికి ఫేవర్ వస్తుంది ఏంటిది, మరి నిజంగా గ్రూప్ 1 మెయిన్స్పై అవకతవకలు జరిగాయా లేదా అనేది గౌరవనీయుల హైకోర్టు డిసైడ్ చేయడం జరుగుతుంది సార్. సో దానికోసం వేచి చూడాల్సిన ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.